హరి ఓం. ఈరోజు అంశం ఏంటంటే, మనం ప్రతినిత్యము కూడా 2 సంధ్యల్లోనూ కూడా, అంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల ఇల్లు ఊడుస్తూ ఉంటాం. ఇల్లు ఏ సమయంలో ఊడవాలి, అట్లాగే ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకి ఊడవాలి, ఎక్కడ చెత్త పోగు చేసి ఎత్తాలి, ఇదంతా కూడా మనకు పూర్వం నుంచే మనకి పెద్దలందరూ కూడా అలవాటు చేశారు. అసలు ఇల్లు ఊడ్చేటువంటి సమయం ఈ రోజున మనం ఎట్లా అంటే, ఈ యాంత్రిక జీవితం అయిపోయింది. ప్రతి ఒక్క మానవుడికి కూడా యాంత్రిక జీవితం అయిపోయింది. యాంత్రిక జీవితం అంటే సమయంతో పరిగెత్తేటువంటి యాంత్రిక జీవితంలో ప్రతినిత్యము కూడా సూర్యోదయానికి ముందుగానే, సంధ్యా సమయము అంటే సూర్యోదయా పూర్వమే మన యొక్క గృహాన్ని ఊడవాలి. ఎట్లా ఊడవాలి? ఇంటికి తూర్పు భాగంలో నుంచి ఈశాన్య భాగం నుంచి అది పోగు చేసుకుంటూ ఒక నైరుతి భాగంలో కానీ వాయువ్య భాగంలో కానీ కుప్పలాగా చేసి అక్కడి నుంచి తీసి బయట వేయాలి. మరి ఈ యొక్క చీపిరి అంతా కూడా పని అయిపోయిన తర్వాత దాన్ని ఎక్కడ పెట్టాలండి అని అడుగుతారు చాలామంది. ఈశాన్యం వైపు పెట్టే, తలుపుల వెనకాల పెట్టేటువంటి అలవాటు ఉంది అందరికీ కూడా. ఎందుకుని పెట్టకూడదు ఈశాన్యం వైపు? అసలు పెట్టకూడదు చీపిరి. ఎందుకు పెట్టకూడదు అంటే, చీపిరిని జ్యేష్ఠాదేవతగా చెప్తారు మన వాళ్ళందరూ కూడా. అది కూడా దేవతా రూపమే. కాబట్టి ఈ పని అయిపోయిన తర్వాత ఈ చీపిరిని ఎట్లా పెట్టాలి అనేటువంటి లక్షణం కూడా ఉంది శాస్త్రాల్లో. ఈ మొదలు ఏదైతే ఉందో దాని కిందకి, కొసల పైకి, గృహం యొక్క సింహద్వారానికి బయట భాగంలో ఒక మూలగా, ఒక నైరుతి మూలను కానీ వాయువ్య మూల కానీ పెట్టాలి. మళ్ళీ అక్కడి నుంచి ఆ చీపిరి తీసుకుని తూర్పు వైపు నుంచి పోగు చేసుకుంటూ మళ్ళీ నైరుతి ఈశాన్య మూలంలోకి వచ్చి ఆ కుప్పను చేసి ఆ కుప్పను తీసుకుని బయట వేయాలి. ఈ విధంగా చాలామంది ఆ కొసల కిందకు ఉండేటట్టుగా పెడతారు. అది కూడా పనికిరాదండి. ఎందుకంటే మార్జని అంటారు. ఆ మార్జని అంటే అది కూడా ఒక దేవత, జ్యేష్ఠాదేవత స్వరూపం కాబట్టి దాన్ని దాటకూడదు. మళ్ళా చాలామంది దాన్ని దాటటం, దాని కాలుతో తన్నటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చేయకూడదు. లక్ష్మీదేవికి ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నామో మన ఇంట్లో ఉండేటువంటి ఇక విధానంలో ఒక విధానం చెప్తూ ఉంటారు. ఈ చెత్త ఎత్తేటువంటి విధానంలో కూడా చక్కగా శ్రద్ధగా చేయాలట ఆ పని కూడా. ఎందుకనంటే బయట నుంచి మన ఇంటికి ఎవరో చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళ కాళ్ళ నుంచి వచ్చేటువంటి ధూళి, దుష్టగ్రహాల యొక్క ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళ కాళ్ళలో. అవన్నీ కూడా నైరుతి మూలకి, పిశాచి స్థానం అనేటువంటి నైరుతి మూలకి కుప్పన చేసి అక్కడ ఎత్తటం మూలంగా ఆ దుష్ట ప్రభావం అంతా కూడా పోతుంది. కాబట్టి అందరూ కూడా గమనించి ఈ యొక్క చీపిరిని గృహం యొక్క బయట భాగంలో పెట్టడం అనేదే ఉత్తమమైనటువంటి మార్గంగా అందరూ కూడా గ్రహించండి. దాన్ని కూడా ఒక దేవతా స్వరూపంగా భావన చేసి దాన్ని దాటకుండా శ్రద్ధతో ఆ యొక్క పని, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పి అన్నారు. ఏదైనా సరే మనం శ్రద్ధగా చేస్తే అందులో జ్ఞానాన్ని సంపాదించుకోగలం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం హైందవ సాంప్రదాయంలో మనకి చెప్పబడినటువంటి విషయాలన్నింటిని కూడా గమనంలోకి తీసుకుని ఈ యొక్క చీపిరి యొక్క పని అవ్వంగానే పని అయిపోయింది అని చెప్పి విసిరేయకుండా దాని గృహం యొక్క బయట భాగంలో మొదలు కిందకి, కొసల పైకి ఉండేటట్టు పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకుని చక్కటి శ్రేయస్సుని మీరందరూ కూడా పొందాలి అని చెప్పి